అది ఎంతవరకు కరెక్ట్ అది మీరు ప్రజలకు చెప్పాలి. మీడియా మిత్రులకు మరియు క్రాంతికాలని జనాలందరికీ నా నమస్కారాలు. పాత అసోసియేషన్ ద్వారా జనాలందరూ విసిగెత్తి అన్యాయాలను అక్రమాలకు తావివ్వకుండా ఏకమైదాము అందరం అని చెప్పి ఒకరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ మీటింగ్ లోపల గత పెద్ద మనిషి వల్గర్ మాటలతోటి జనాల మీద విరుచుకపడ్డారు. అందులో కొంత మేధావులమైన మేము రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎంతో ఆవేదనతోటి ఈ కాలనీకి ఏదో ఒకటి చేయాలా, ఎలా చేయాలని ఆలోచించాం. మన గ్రామ పెద్దలు చెంగిచెల్ల నుంచి వచ్చినటువంటి పెద్ద మనుషులందరినీ ప్రోగు చేసి వాళ్ళ సహాయ సహకారాలను తీసుకొని ఎలా చేస్తే బాగుంటుందనే ఒక విషయం పట్ల అవగాహనను పెంచుకున్నాం. కానీ గత పాలకులు లేదు మాకు డైరెక్ట్ ఓటింగే కావాలా, చేతులే ఎత్తాలా, ఈ ఓటింగ్ సిస్టమ్ మాకు పనికిరాదు అని కూడా చెప్తారు. అలా జరగదు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు విలువను జనాలందరికీ ఏ విధంగా తెలియచేయాలో అని చెప్తూ ఓటింగ్ పోవడం జరిగింది. గత పాలకులు మొత్తం మా కమిటీ మెంబర్స్ 16 మంది, అందులో 10 మంది గత అసోసియేషన్ వాళ్ళే ఎన్నుకున్నారు. ఒక 6 మాత్రమే మా అంతటా మేమే స్వచ్ఛందంగా మేము చేస్తాము, ఈ ఎలక్షన్ను ఎలాంటి అవతవకలకు చోటివ్వకుండా జాగ్రత్తగా కంప్లీట్ చేయడానికి కంకణం కట్టుకున్నాం. ఎవరైతే నిన్న ఒక పెద్ద మనిషి ఈ ఎలక్షన్ కమిటీని బ్లేమ్ చేశాడో అతనికే నేను విడిచిపెడుతున్నాను. అతని ఆలోచన ఎంత, అతని ఆవేదన ఎంత, అతను ఎవరికి అమ్ముడు పోయారు, ఏ వర్గం పట్ల అతను చాటు కాస్తున్నాడు, అది ఆయనకే తెలవాలి. అంతేకాని ఓటు మాకు ఇది ఒక్క విషయమే కాదు, మున్సిపల్ కమిషనర్ గారు, పోలీసు యూనిట్ హెడ్ గారు, ఇంకా బయట ఉన్నటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఏంటిదండి, మీరు ఎలక్షన్స్ను గవర్నమెంట్కు ఆల్మోస్ట్ ప్యారలల్గా ఒక్క తప్పు లేకుండా ఎంతో జాగ్రత్తగా, వినయంగా, విధేయతగా, సంస్కారంగా నిర్వహించినందుకు మీకు పేరున ధన్యవాదాలు అని చెప్పి మా కమిటీని సగర్వంగా వాళ్ళు పైకెత్తుకున్నారు. అట్లాంటిది ఒక నీచుడు అనుకోవద్దు, నీచుడని నేను చెప్పను. మాలోనే ఉంటూ మా వెనుకనే ఉంటూ మమ్మల్ని తప్పుపడుతున్నాడు అంటే పూర్తిగా ఒక అజ్ఞాని. అతనికి ఏమాత్రం విలువ ఉందో లేదో ఈ జనాలకే నేను అప్పచెప్తున్నాను. మీరే అలాంటి వ్యక్తులను సరి అయిన సమయం లోపల బుద్ధి చెప్పాలని నేను సభాముఖంగా, వేదిక ముఖంగా, ఈ ప్రెస్ మీడియా ముఖంగా కోరుకుంటున్నాను.